హలో గాయ్స్! మేమైతే ఎలక్షన్స్ కోసం విలేజ్‌కొచ్చాము. సో, ఇక్కడ హైదరాబాద్‌లో లేని ఎంజాయ్‌మెంట్ ఇక్కడ ఉంటుంది గదండీ! ఇట్లా హైదరాబాద్‌లో అయితే మంట మనం ఇట్లా ఆపుకోలేము. సో, ఈరోజు నా డే స్టార్టింగ్ అయితే ఇలా అయింది. అక్కడ గూడా ఇలా గంటకు ఇంత మనీ అని తీసుకొని ఇలా చేసే బిజినెస్ పెట్టే థాట్ ఇంకెవరికి రానట్టుంది గదా! సో, ఈ బిజినెస్ గనుక ఈ వింటర్‌లో చేస్తే అందరూ మస్తు అయితుంటారు. సో, అండ్ మార్నింగ్ అయితే నేను పూరి చేసిన. చూడండి సూపర్ పొంగుతాయి మనం పూరీలు చేస్తే. సో, చూడండి ఒక్కొక్కటి ఎంత బాగా ఫ్లఫీగా మస్తు పొంగినాయి కదా! సో, మా అమ్మమ్మ అయితే మటన్ తీసుకొచ్చింది మల్లెపల్లికి పోయి. మళ్ళీ పూరీలు మా అమ్మమ్మ పూరీలు చేసుకోనికి రాదు. అండ్ మా కౌశిక్ కూడా మా అమ్మమ్మ దగ్గర ఉంటాడు కాబట్టి వాళ్ళు తినలేరు కాబట్టి మాదేముందండి, మేము ఎట్లాగైనా అక్కడ చేసుకుంటాం. కానీ వాళ్ళ కోసమే ఈరోజు నేను చేసిన. సో, చూడండి భలే వంగింది కదా! అయితే వేడిగా ఉండాలి ఆయిల్ ఎప్పుడే కానీ, అప్పుడే ఇలా మంచిగా పొంగుతాయి పూరీలు. నేనైతే చపాతీ పిండితోనే చేస్తా. ఏ మైదా పిండితో కాకుండా పూరి పిండి కూడా యూజ్ చేయను. ఇదే హెల్దీ కదా! వాటికంటే జస్ట్ కొంచెం కాదు కాబట్టి. సో, నేనైతే ఇక్కడ టిష్యూ పేపర్లు ఇక్కడ మాకు దొరకవు. సో, ఆయిల్ అబ్జర్వ్ చేసుకోనికే ఇలా పేపర్స్ యూజ్ చేస్తా. పేపర్స్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఆయిల్ని. సో, ఇలా చేస్తే కిందంగా ఆయిల్ ఉండకుండా ఇవి డ్రైగా ఉంటుంటాయి పూరీస్. అండ్ లైట్గా ఉంటుంటుంది. నేను ఇక్కడ హాఫ్ కేజీ కూడా చాలా ఆయిల్ మిగిలిపోయింది. కేజీ పిండి చేసిన అనమాట. చూడండి బాగా వచ్చినాయి పూరీలు అయితే. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, రెసిపీ ఫాలో అవ్వండి. అయితే పిల్లలను పట్టుకుంటే చాలండి, ఎన్నైనా చేయొచ్చు. ఏం చేయమన్నా చేసే అంత ఓపిక నాకుంటుంది. ఓన్లీ పిల్లలను పట్టుకొని అదో ఇదో చేయి కింద అదో ఇదో అందిస్తే చాలు. నాకు స్ట్రెస్ ఉండదు. ఎన్ని చేయమన్నా చేస్తా. అంత పేషెన్స్‌తో చేస్తా. అంత టేస్టీగా చేస్తా. ఇక్కడైతే మా అమ్మమ్మ మా పిల్లలను పట్టుకుంటేదండి. గదొక్కటైనా చాలు, హెల్ప్ చేయకున్నా కానీ ఆమె చేయమన్నది కూడా చేస్తుంటుంది. కానీ పిల్లలను పట్టుకుంటుంది కదా అనేసి నేనే చేసుకుంటా. సో, పిల్లలను పట్టుకున్నా చాలు కదా అనేసి ఇందులోకి కాంబినేషన్ మటన్ కూడా నేనే చేస్తా. ఇక్కడికి వస్తే నాన్ వెజ్ అంటే నన్నే చేయమంటారు. నాన్ వెజ్ అయితే నాన్ వెజే కాదు, ఏ వంటలైనా నన్నే చేయమంటుంది మా అమ్మమ్మ. బయట పని ఆమె చూసుకుంటుంది, ఇంట్లో పని నేను చూసుకుంటా. ఊర్లో చలి అయితే విపరీతం ఉందండి బాబు. అందుకే నేనైతే బయటికి వెళ్ళకుండా ఇలా ఇంట్లో ఉండే పనులే అది వంటలు చేస్తుంటా. ఆమెనేం బయట ఊరికి చల్లడం ఇలాంటివి చేస్తుంటుంది. ముగ్గు మాత్రం నేనే వేస్తా. మా చెట్లకైతే జామకాయలు అండ్ ఫ్లవర్స్ కనకాంబరాలు అయితే చాలా ఉన్నాయి. అయితే అవన్నీ చూపిద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ టైం సెట్ అవుతలేదు. ఇప్పటికీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. మా చిన్నోడైతే ఎనీ టైము ఏటీఎం లాగా ఇట్లా మొత్తుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా వాడు సైలెంట్గా ఉండట్లేడు. వాడిని కంట్రోల్ చేయలేంలే. కానీ మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేసిర్రు. హోటల్ స్టైల్లో వచ్చినట్టు వచ్చినాయి. మరి మనం కూడా ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది అంటారా? ఇది సెల్ఫ్ డబ్ అంటారా? కొందరు అనుకుంటారు సెల్ఫ్ డబ్బా అని, కానీ టాలెంట్ ఉంది. చేసుకునేంత సపోర్ట్ వెనకంగా మనకు లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా. సో, సో పూరీలు అయితే ఇంత కలర్ఫుల్గా, ఇంత ఎమ్మీగా, ఇంత సూపర్బ్ వచ్చినాయి కాబట్టి ఒక లైక్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీ బాధ్యత. మరో ఎన్ని పూరీలు ఒక్కొక్కటి సూపర్ వంగినాయి. ఒక్కటి కూడా డిసప్పాయింట్ చేయలేదు మనం. అన్నీ సూపర్ వచ్చినాయి. అందుకే
ఇలాంటి రెసిపీస్ కోసం మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.